సో ఇప్పుడు చెప్పుకున్నాం కదా, నేను అనుకున్నాం ఓకే, మానవ జన్మ దొరికినందుకు మనందరం సంతోషంగా నిద్ర లేవాలి. అయితే ఇప్పుడు మనం ఈ ప్రయాణం అంతా ఎందుకు చేస్తున్నాము? సచ్చిత్ ఆనందం. అంటే ఈ సచ్చిత్ ఆనందాన్ని చేరటానికని మనం ఇంత జర్నీ చేయటానికని రెడీ అవుతున్నాం. పొద్దున్నే నిద్ర లేవటం కష్టమే, ఓకే. అతి సంతోషంగా నిద్ర లేవటం ఇంకా కష్టమే. కానీ ఎన్ని రోజులు ఈ కష్టము? జస్ట్ కొన్ని డేస్ మాత్రమే. ఎందుకని? అది అలవాటు అయ్యేదాకా. మనకి ఇప్పుడు చూడండి, అనుకుంటాం ఏదైనా ఇప్పుడు ఒక గాయం తగిలింది అనుకోండి, దాని మీద డెట్టాలు రాస్తామా? డెట్టాలు రాస్తే మండుతుందని తెలుసు, కానీ ఆ మంటను అందరూ ఓర్చుకుంటామా? ఎందుకని? గాయం తగ్గిపోవటానికి. అలాగే మన ఈ బాధలన్నీ తగ్గిపోవాలి అంటే మనము ఇప్పుడు ఈ డెటాల్ అనే ఈ బాధ పొద్దున్నే లేవటము, సంతోషంగా లేవటం, ఇట్లా ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ అలవాటు చేసుకుంటే ఇదంతా ఒక డెటాల్ లాగా అనుకోండి. అంటే మన బాధలన్నిటికీ నివారణకి మనం చేసే ఒక వైద్యం, సరేనా? సో దీనిలాగా మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. సో ఇప్పుడు ఏమనుకుంటున్నాం, నిన్న మనం పొద్దున్నే సంతోషంగా నిద్ర లేచాం, ఓకే, ప్రాక్టీస్ చేశాం. లేచాక మన అల్టిమేట్ జర్నీ సచ్చిత్ ఆనందం చేరుకోవటం. అయితే ఇక్కడ సచ్చిత్ ఆనందం చేరటానికి ఈ ఆనందము, సంతోషము, సుఖము అని 3 ఉన్నాయి. ఈ మూడింటికి డిఫరెన్స్ తెలుసుకోవాలి మనం. ఏంటి? ఎందుకని? అంటే ఇది చేరుకోవాలి కదా, చేరుకుంటే ఈ 3 డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి కదా, చేసుకుంటే కదా మన లైఫ్ లో మనం చిన్న చిన్న చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఇక్కడ ఏంటి? సుఖము, సంతోషము, ఆనందము అని 3 చెప్పుకుంటున్నాం. సుఖం అంటే ఏంటి? లగ్జరీగా ఉండటం, హ్యాపీగా కార్లు, బంగ్లాలు, పరుపులు ఇవన్నీ ఉన్నాయి అంటే సుఖంగా ఉన్నాం. ఎవరన్నా అడిగితే మేము సుఖంగా ఉన్నాం, లగ్జరీగా ఉంటే, కంఫర్ట్ గా ఉంటే సుఖంగా ఉన్నాం అంటాం. సంతోషంగా ఉంటామంటే సంతోషానికి మళ్ళీ ఈ లగ్జరీకి సంబంధం లేదు. చూసారా? అంటే ఇప్పుడు సంతోషం అనేది ఎక్కడైనా దొరకచ్చు. పూరి గుడిసెల్లో వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు, ఆస్తులు ఇవన్నీ ఉన్న వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు. ఓకే, అది సంతోషం అనేది ఏంటి? మనకు కావాల్సినది దొరికినప్పుడు సంతోషంగా ఉంటాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నారు, మనము బయట పూరి గుడిసెలోనే ఉన్నారు, ఓకే, మీరు తీసుకెళ్లి అన్నం పెట్టారు. అన్నం పెట్టినప్పుడు వాళ్ళ అన్నం తీసుకొని ఆ రోజు ఆకలితో ఉన్నారు, ఆకలితో ఉన్నప్పుడు అన్నం తినాలని ఉంది. సో అన్నం తీసుకొని వాళ్ళు తింటారు సంతోషంగా, ఎందుకంటే వాళ్ళకి ఆ రోజు దొరికింది కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషం అనేది ఈ లగ్జరీతో సంబంధం లేదు అండి, గుర్తుంచుకోండి. లగ్జరీ వేరు, సంతోషం వేరు. అంటే సుఖం వేరు, సంతోషం వేరు. సంతోషం మనకు కోరుకున్న దొరికినప్పుడు కలిగేది సంతోషం అంటాం. అది మనం ఏ స్టేజ్ లో ఉన్నా, బాగా డబ్బులున్న వాళ్ళు ఉన్నా, కోరుకున్న సెల్ కొనుక్కున్నప్పుడు సంతోషం, కోరుకున్న ఇల్లు కొనుక్కున్నప్పుడు సంతోషం, పేదవాడికి ఆ పూట అన్నం దొరికితే సంతోషం, అవునా? సో ఈ సంతోషం అనే దానికి మనం తేడా లేదు. ఇప్పుడు ఇన్ కేస్ ఆనందం, ఆనందం అనే దాన్ని ఇప్పుడు అర్థం చేసుకున్నాం. ఆనందం ఏంటి? ఇప్పుడు ఇందాక మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, పేదవాడికి నువ్వు వెళ్ళి అన్నం పెట్టావు, సంతోషంగా అన్నం తిన్నాడని. వాళ్ళ అన్నం తినేటప్పుడు కలిగే సంతోషం నీకు ఒక ఫీలింగ్ వస్తుంది, ఆ ఫీలింగ్ నే ఆనందం అంటాం, అవునా? అంటే ఇప్పుడు పిల్లలు ఏడుస్తున్నప్పుడు, మారం చేస్తున్నప్పుడు మనం వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇస్తాం కదా, ఆ గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఆ పిల్లలు దాన్ని చూసి సంతోషపడతారు, వాళ్ళ సంతోషం చూసి మనం ఆనందపడతాం, అవునా? పిల్లలు ఏదైనా సాధిస్తారు, సాధించినప్పుడు వాళ్ళు సాధించిన దానికి వాళ్ళు సంతోషంగా ఉంటారు, వాళ్ళు సాధించిన దాన్ని చూసి మనము ఆనందంగా ఉంటాం. అంటే ఆనందం అనేది ఎప్పుడు కూడా ఇవ్వటంలోనే ఉంది. ఓకే, సో ఈ ఇవ్వటాన్ని మనం నేర్చుకుందాం. వేటి నుంచి నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఇంకా దీనికి ముందు ముందు ఇంకా చెప్పుకుంటూ వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ.